ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 3/6/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, విశ్వానికి అధికారులుగా చేసే తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయండి. స్మృతి ద్వారానే మీరు సతోప్రధానముగా అవుతారు. ఈ చదువుపై పూర్తిగా గమనముంచండి. ఎందుకనగా స్వయంగా భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు. చదువును ఎప్పుడూ మిస్ చేయరాదు. ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు ఈ జ్ఞానామృతమును త్రాగాలి. చదువుపై శ్రద్ధను ఉంచాలి. ఎప్పుడు ఆబ్సెంట్ కారాదు. ఎక్కడో ఒకచోట వెతుక్కొని అయినా మురళి తప్పకుండా చదవాలి లేక వినాలి. జ్ఞానమురళిలో ప్రతిరోజు కొత్త కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. వాటి ద్వారా మీ బుద్ధి తలుపులు తెరుచుకుంటాయి. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇది వికారి మరియు నిర్వికారి ప్రపంచాల సంగమ సమయము. ఇది పరివర్తన అయ్యే సమయము. దీనిని జ్ఞానయజ్ఞము అని కూడా అంటారు. ఇందులో పాత ప్రపంచమంతా స్వాహ అవుతుంది. మరలా కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది. ఇప్పుడు ఆది సనాతన దేవీదేవతా ధర్మము స్థాపన అవుతోంది. తండ్రి మీకు రాత్రింబవళ్ళు ఈ జ్ఞానాన్ని చెప్తూనే ఉంటారు. పిల్లలారా, మీకు అత్యంత రహస్యమైన విషయాలను వినిపిస్తున్నాను. ఎంతవరకు తండ్రి ఉంటారో అంతవరకు చదువు కొనసాగుతూనే ఉంటుంది. ఆ తరువాత ఈ చదువు సమాప్తమైపోతుంది. ఈ చదువు ద్వారానే మీరు సత్యయుగ దేవతా పదవిని పొందుకుంటారు. చదువు ద్వారా కొందరు రాజ్య పదవిని పొందితే మరికొందరు ప్రజల పదవిని కూడా తీసుకుంటారు. ఈ సమయములోని చదువు ద్వారానే మీ భవిష్య పదవి ఆధారపడి ఉంటుంది. వర్తమాన కలియుగము ముళ్ళ అడవి. దీనిని మీరు మంగళకరంగా దైవీ పుష్పాల తోటగా మార్చుతున్నారు. మంగళం భగవాన్ విష్ణు అని అంటారు. అనగా విష్ణువు రాజ్యపాలన చేసినప్పుడు అంతా మంగళకరముగా ఉంటుంది. ఈ సంగమ యుగములోనే దైవీ రాజధాని స్థాపన అవుతోంది. చైతన్య దేవతల మాల తయారవుతూ ఉంది. భవిష్య దైవీ రాజధానిలో కొందరు రాజులుగా, కొందరు రాణులుగా, మరికొందరు దాసదాసీలుగా, ప్రజలుగా తయారవుతారు. ఈ విషయాలన్నీ ఒకే రోజులో ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. అనంతమైన తండ్రి మాత్రమే అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. భగవంతుడే వచ్చి జ్ఞానాన్ని అర్థము చేయిస్తున్నా కష్టము మీద కొద్దిమంది మాత్రమే పవిత్రముగా అవుతారు. ఈ జ్ఞానాన్ని అర్థము చేసుకునేందుకు సమయము కావాలి. బాబా చెప్తున్నారు, పిల్లలు, మీరు చాలా చాలా మధురముగా కూడా తయారు కావాలి. ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖమును కలుగచేయరాదు. తండ్రి వచ్చేదే అందరికీ సుఖమునిచ్చే మార్గాన్ని చూపించేందుకు, దుఃఖము నుండి విడుదల చేసేందుకు. విశ్వానికి అధికారులుగా తయారు చేసే తండ్రిని చాలా ప్రేమతో, అభిరుచితో స్మృతి చేయాలి. ఈ విషయములో మాయ మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటుంది. మాయ అనేక రకాలైన వికల్పాలను కలిగిస్తూ ఉంటుంది. ఇది యుద్ధ మైదానము. మీరు 5 వికారాలపై విజయమును పొందాలి. తండ్రిని స్మృతి చేసినప్పుడే మీరు సతోప్రధానముగా అవుతారు. మీరు ఈశ్వరీయ విద్యార్థులు. సంగమయుగములో చదువుకుంటున్నారు. మరలా మీరే భవిష్యత్తులో సూర్యవంశ రాజ్యములోనికి వస్తారు. దీనికోసము బాగా పురుషార్థము చేయాలి. పూర్తి ఆధారమంతా మార్కులపైనే ఉంటుంది. యుద్ధ మైదానంలో ఫెయిల్ అయితే
మీరు చంద్రవంశంలోనికి వెళ్ళిపోతారు. శివబాబా ఒక్కరే జ్ఞానసాగరులు. వారి ద్వారానే మీరు స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నారు. దేహ సహితముగా దేహ సంబంధాలన్నింటి నుండి మమకారాన్ని తొలగించివేయండి. ఈ పురాతన ప్రపంచము నుండి మీ బుద్ధియోగాన్ని తొలగించి కొత్త బంగారు ప్రపంచముతో బుద్ధిని జోడించండి. శివబాబా మీకు అత్యంత ప్రాచీనమైన రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. రాజయోగము ద్వారానే మీరు రారాజులుగా అవుతారు. ఈ అంతిమ జన్మలో పవిత్రముగా ఉంటే భవిష్య 21 జన్మలు మీరు స్వర్గ వారసత్వాన్ని పొందుకుంటారు. సత్యయుగానికి మరియు కలియుగానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఎవరు జ్ఞానాన్ని బాగా అర్థము చేసుకుంటారో వారు మంచి అనుభవాన్ని కూడా వినిపిస్తారు. మీరు ఈశ్వరీయ విద్యార్థులు. స్వయంగా భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇటువంటి ఉన్నతోన్నతమైన చదువును ఒక్కరోజు కూడా మిస్ చేయరాదు. ఒక్కరోజు మురళి వినకున్నా ఆబ్సెంట్ పడుతుంది. మంచి మంచి మహారథులు కూడా మురళిని మిస్ చేస్తూ ఉంటారు. మాకు అంతా తెలుసు, ఒక్కరోజు మురళి చదవకుంటే ఏమవుతుంది అని ఎప్పుడూ భావించరాదు. తండ్రి ప్రతిరోజు మంచి మంచి పాయింట్లు వినిపిస్తారు. ఇతరులకు అర్థము చేయించేందుకు సమయానికి పనికొస్తాయి కూడా. మురళి వినకపోతే కార్యములో ఎలా ఉపయోగించగలరు? ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు జ్ఞానామృతమును త్రాగుతూనే ఉండాలి. తండ్రి శిక్షణలను ధారణ చేయాలి. ఎప్పుడు ఆబ్సెంట్ కారాదు. ఎక్కడో ఒకచోట వెతికి ఎవరో ఒకరిని అడిగి అయినా సరే మురళి తీసుకొని చదివి తీరాలి. నాకు అంతా తెలుసు అని ఎప్పుడూ గర్వపడరాదు. తండ్రి తెలియచేసే జ్ఞాన పాయింట్ల ద్వారా మీ బుద్ధి తలుపులు తెరుచుకుంటాయి. జీవించి ఉన్నంతకాలము జ్ఞానామృతము త్రాగుతూనే ఉండాలి. తండ్రి శిక్షణలను ధారణ చేయాలి. భగవంతుడే చదివిస్తున్నారు కావున ఒక్కరోజు కూడా మురళి మిస్ చేయరాదు. పదమాల సంపాదనను జమ చేసుకునేందుకు నిమిత్తమాత్రముగా ఇంట్లో ఉంటూ పనీపాటలు చేసుకుంటూ ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. వరదానము: ప్రసన్నంగా ఉండే ఆత్మీక పర్సనాలిటీ ద్వారా అందరినీ అధికారులుగా చేసే మహిమకు మరియు పూజకు యోగ్యులుగా అవ్వండి. స్లోగన్: తండ్రి నుండి వరదానాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సహజ సాధనము, హృదయపూర్వకమైన స్నేహము. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.